ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 119వ కీర్తన 7వ వచనము. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. గమనించండి ప్రియులారా, అనేక సందర్భాల్లో నేను మీ జ్ఞాపకం చేసే ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవండి, బైబిల్ని చదవండి. ఒక్కసారైనా చదివారా? చదివి ఉంటే తిరిగి చదవడానికి ప్రయత్నం చేయండి. దేవుని వాక్యాన్ని నెమరు వేయండి. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని రాయబడి ఉన్నది. అతడు చేయు కార్యములన్నీ కూడా సఫలమవునని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు పాపం చేయలేం. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు భయపడలేం. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని మార్గంలో నుండి మనం త్రప్పిపోమని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడు అంటాడు, గమనించండి ప్రియులారా, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నేను సమస్యల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నీ మాట చొప్పున. ఈ మాటను జ్ఞాపకం చేస్తే పేతురు జ్ఞాపకం వస్తాడండి. పేతురు గలిలయ సముద్రంలో చేపలు పట్టేటటువంటి జాలరి. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం చేపలు దొరకలేదు. ఉదయకాల సమయంలో గలిలయ సముద్ర తీరంలో దేవుడిచ్చిన కృపను బట్టి అనేక సార్లు గలిలయ సముద్రంలో ప్రయాణం చేశానండి. అనేక సందర్భాల్లో గలిలయ సముద్రం మీద యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక చిన్న పాస్టర్ గారి కుమారుడినండి, కానీ దేవుని కృప ఆ గలిలయ సముద్రం పైన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. స్థితికి స్తోమతకి మించిన స్థలాలకు దేవుడు నడిపించాడు, స్థలాల్లో దేవుడు నిలబెట్టాడు, దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేశాడు. సరే, ఈరోజు వాక్యాన్ని మనం గమనిద్దాం. అయితే యేసు ప్రభు వారు పేతురును చూసి ఒక మాట చెప్తాడు, మీ వలలు వేయండి అన్నాడు. వెంటనే పేతురు ఏమంటాడో తెలుసా? రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఎటువంటి ప్రయోజనం లేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తానని వల వేస్తే విస్తారమైనటువంటి చేపలు, వారి పడవ మాత్రము కాదండి, ప్రక్కన ఉన్నటువంటి వారి పడవల సహాయం తీసుకునే అంతగా, గిన్నె నిండి పొంగి పొరలే అంతగా దేవుడు సహాయం చేశాడు. దేవుని మాటకు లోబడుతున్నారా? కొన్ని సందర్భాల్లో మనం లోబడలేనటువంటి స్థితిలో మనం ఉంటాం ప్రియులారా. అయితే దేవునికి మనం సమర్పించుకొని లోబడగలిగితే దేవుడు ఆశీర్వదిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట నాకు తెలియచేయి ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీతో సూటిగా తేటగా మాట్లాడతాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.